అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను ప్రజెంట్ ఇస్మాయి బజార్లో అయితే ఉన్నాను. ఇక్కడైతే మనకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, మనకు అమ్మవారి 65 ఫీట్స్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను. ఇది ఎక్కడంటే మనకి ఇస్మాయి బజార్లో ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్లో. సాయిబాబా టెంపుల్ లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇక్కడ 65 ఫీట్స్ అమ్మవారి, హైదరాబాద్లోనే అతిపెద్ద అమ్మవారు అంటే ఈ అమ్మవారే. మీకు డీటెయిల్ అయితే వీడియో అయితే తీసి చూపెడతాను మనం దగ్గరికి వెళ్ళి అయితే. ఇక్కడ అలాగే మనకి ఇక్కడ మాల అయితే వేసుకున్న చిన్నపిల్లలు అయితే కనిపిస్తున్నారు. సో చాలా అంటే చాలా ఖాళీ ప్లేస్. ఇక్కడ ఖాళీ ప్లేస్ మొత్తం గ్రౌండ్ చూసుకుంటే అయితే ఎంత ఖాళీగా ఉందో మీరే చూడండి. సో మీరు ఫ్యామిలీతోటి కానీ మీరు తప్పకుండా అయితే ఫ్యామిలీతో అయితే రావాల్సింది. ఇంకా అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటే మీకు చాలా మంచిగా అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసిరు కదా, మనకి లేట్ చేయకుండా అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం. జై బోలో దుర్గా మాతాకి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఒకసారి మీకు అయితే చూపెడతాను ఏ విధంగా అయితే ఉందనేది అమ్మవారి. ఇది వచ్చేసరికి అయితే మనం మ్యాప్లో కొట్టుకుంటే అయితే విక్టోరియా ప్లే గ్రౌండ్ అని కొడితే, మీరు చాదర్ఘట్ అని కొడితే మీకు లొకేషన్ అయితే వస్తుంది. సో మీకు లేట్ చేయకుండా అయితే అమ్మవారిని అయితే చూపెడతాను డీటెయిల్గా అయితే ఏ విధంగా అయితే ఉందనేది. ఈసారి చాలా అంటే చాలా హైట్ అయితే పెట్టారు, 65 ఫీట్స్ అయితే పెట్టారు. సో మీకు ఏ విధంగా అయితే కనిపిస్తుందో చూసారు కదా, అమ్మవారు అయితే బ్యాక్ సైడ్లో. సో షెడ్ చూసుకుంటే ఎంత పెద్ద ఉందో మీరే చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. మనకి ఖైరతాబాద్ గణేశుడు ఏ విధంగా అయితే పెట్టారు అనేది అట్లనే ఉంది అమ్మవారు అయితే. సో చూసారు కదా, హైదరాబాద్లోనే అతిపెద్ద అమ్మవారు అంటే ఈ అమ్మవారే. సో మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపెడతాను. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, అమ్మవారు చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందనేది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మెయిన్గా ఫేస్ చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. సో ఫేస్ అయితే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అయితే ఇచ్చారు. ఇంకొకటి హెయిర్ చూసుకుంటే, హెయిర్ అయితే ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. సో కంప్లీట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఇచ్చారు. మొత్తం కాళిక రూపంలాగా అయితే ఇచ్చారు హెయిర్ చూసుకుంటే అయితే. ఇంకొకటి చేతులలో మనకి త్రిశూలం లాంటివి అవన్నీ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఎంత బ్యూటిఫుల్ ఉందనేది చూడండి. మన హైదరాబాద్లోనే అతిపెద్ద అమ్మవారు అంటే ఈ అమ్మవారే. మన హైదరాబాద్లోనే మీరు తప్పకుండా వచ్చి అయితే ఫ్యామిలీతో అయితే తప్పకుండా రావాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా ఖాళీ ప్లేస్ ఉంది. మీరు ఒకసారి చూడండి, గ్రౌండ్ చూడండి మళ్ళీ ఒకసారి అయితే. మనకి ఇది విక్టోరియా ప్లే గ్రౌండ్. ఇక్కడ ఫస్ట్ టైం పెట్టారు ఈ గ్రౌండ్లో. ఇంతకు ముందుకు అయితే మన పక్క గల్లీలో అయితే పెడుతుండే. ఈసారి ఏంటంటే మనకి అక్కడ పక్క గల్లీలో మనకి జనాలు ఎక్కువ వచ్చేసరికి పోయినసారి ఇబ్బంది అవుతుందని ఈసారి గ్రౌండ్లో ఖాళీ ప్లేస్లో అయితే పెట్టారు. ఇంకొకటి ఇక్కడనే నిమజ్జనం చేస్తారు అమ్మవారిని అయితే. సో చూసిరు కదా ఏ విధంగా అయితే ఉందనేది. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉంది అమ్మవారు అయితే. సో డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి ఇది వచ్చేసరికి అయితే మనకి థర్డ్ డే. నేను ఇది వచ్చేసరికి అయితే థర్డ్ డే అయితే తీస్తున్నాను వీడియో, లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ లైటింగ్స్ గిట్ట అయితే చాలా అంటే చాలా లైటింగ్స్ అయితే పెట్టారు. ఇంకా నైట్ టైం వస్తే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది. ఒకసారి అయితే మీరు కింద చూసుకుంటే అయితే మనకి రాక్షసుని చంపుతున్నట్టు అయితే ఉంటుంది అమ్మవారు అయితే. ఇంకొకటి మనకి ఒక బుల్పై అయితే నించొని అయితే ఉంటుంది అమ్మవారి. ఇంకా బ్యాక్ సైడ్లో సింహం చూసారు కదా, మనకి సింహం హెయిర్ చూసుకుంటే ఎంత బాగుందో చూడండి. మీరు తప్పకుండా అయితే ప్లేస్ అయితే విజిట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు చూసుకుంటే అయితే నిజంగా చెప్తున్నా అమ్మవారి నించున్నట్టు అయితే కనిపిస్తుంది. సో ఇంత పెద్ద అమ్మవారి మన హైదరాబాద్లోనే ఎక్కడైతే పెట్టలేదు. మరీ చెప్తున్నాను, మీరు తప్పకుండా వచ్చి అయితే చూడండి. మీరు చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మనకి ఇంకా గద అయితే పట్టుకుని ఇంకొకసారి మనం కొంచెం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము. సో మనకి చూసుకుంటే అయితే అమ్మవారిని చూసుకొని చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపెడతాను వీడియోస్. సో ఎంత బ్యూటిఫుల్ ఉందని మీరే చూడండి. ఇంకా కింద మనకి బుల్ చూసుకుంటే మనకి దున్నపోతు అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, మనకి అమ్మవారి 2 కాళ్ళు పెట్టి అయితే నించొని అయితే ఉంటుంది. సో చూసిరు కదా ఎంత హైట్ అయితే ఉందన్న. పీట చూసుకుంటూనే చాలా అంటే చాలా హైట్ అయితే ఇచ్చారు. ఇంకొకటి మనకి సింహం హెయిర్ చూసుకుంటే ఎంత బాగుందో మీరే చూడండి. సింహం హెయిర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఇచ్చారు. మనకి రియలిస్టిక్గా అయితే కనిపిస్తుంది. సో ఇంకా శారీ గిట మనకైతే రియల్ శారీ అయితే ఇచ్చారు మనకు అమ్మవారికి అయితే. ఇంకా మనకి మీద త్రిశూలాలు లాంటివి అయితే చూడండి. టోటల్ 10 చేతులతో దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇంకా కలరింగ్ గిట్ట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే చేశారు. ఇంకొకటి మీరు నిమజ్జనం అప్పుడు గిట్ట తప్పకుండా అయితే ఈ ప్లేస్కి అయితే రావాలి. ఎందుకంటే నిమజ్జనం అయితే ఇక్కడనే అయితే చేస్తారు. మనకి వాటర్ తోటి ఫైర్ ఇంజన్ వాళ్ళు అయితే చేస్తారు నిమజ్జనం అయితే. సో మనకి ఇంకా సైడ్స్ పోండి అయితే ఒకసారి చూపెడతాను చూడండి. మనకి సైడ్కి వెళ్ళి చూసుకుంటే ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. సో ఇంకా మనకి మధ్యలో చూసుకుంటే కుందన్స్ టైప్ అయితే ఇచ్చారు.
సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి శారీపై డిజైన్ చూడండి ఒకసారి, అయితే డిజైన్ ఏ విధంగా అయితే ఇచ్చారు. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ గిట్ట మనకి శారీకి అయితే మొత్తం కంప్లీట్గా బార్డర్ టైప్ అయితే డిజైన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ చిన్న అమ్మవారు అయితే ఉంది, 4 feet అయితే ఉంటుంది అమ్మవారు అయితే. మనకి ఇంకొకటి బుల్లు, మనకి కొమ్ములు చూసుకుంటే ఎంత పెద్దగా ఉన్నాయో మీరే చూడండి. కొమ్ములు అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఇచ్చారు. ఇంకొకటి ఈసారి మనకి లేటెస్ట్ అంటే మొత్తం కాళీమాత రూపంలో అయితే తయారైతే చేశారు. హెయిర్ చూసుకుంటే మనకి కాళికామాత రూపంలో మొత్తం హెయిర్ అయితే అంటే మొత్తం హెయిర్ చూసుకుంటే అయితే కాళికామాత ఒక రాక్షసుని చంపుతుంటే ఏ విధంగా అయితే ఉంటుంది అనేది అట్లయితే ఉంటుంది. ఇంకా మనకి గద గిట చూసుకోండి, గద అయితే ఎంత పెద్దగా ఇచ్చారు అనేది. ఒకసారి మీరు ఫేస్ చూసుకుంటే ఫేస్ ఒకసారి మీద మనకి ఫేస్ మీద మనకి కిందన్స్ అయితే ఏ విధంగా అయితే ఇచ్చారనేది చూడండి. సో టోటల్ హైదరాబాద్లోనే ఇంత పెద్ద అమ్మవారు అయితే ఎక్కడైతే పెట్టలేదు. 65 feet అంటే చాలా పెద్ద హైట్ అయితే ఉంటుంది అమ్మవారు అయితే. ఒకసారి మీరు ఇక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి అయితే మన గ్రౌండ్ ఎంత పెద్ద ఉందనేది. ఇంకోటి మనకి ఇక్కడ చూసుకుంటే గణపతి అయితే వచ్చాడు చూడండి ఒకసారి అయితే. మనకి గణేశుని ఫెస్టివల్ అయిపోయినా కానీ మనకైతే గణపతి అయితే ఉన్నాడు. సో గణేశుడు చూసారు కదా, మనకి గణేశుని పూజ గిట జరుగుతుంది. అమ్మవారి ఇంకా గణేశుడు అమ్మవారి పక్కనే ఉన్నారు. సో చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది. సో ఇంకా హెయిర్ గిట చాలా అంటే చాలా రియలిస్టిక్గా అయితే ఇచ్చారు. మన రాక్షసునికి హెయిర్ చూడండి ఒకసారి అయితే. అసలు త్రిశూలం ఇట్లయితే వస్తుంది మనకి, అక్కడ చేతిలో పట్టుకొని ఇక్కడ మనకి రాక్షసుని మీద త్రిశూలం పెట్టినట్టయితే వస్తుంది. కానీ ఇంకా పెట్టలేదు. త్రిశూలం అయితే ఇట్లా వస్తుంది, మ్యాక్సిమం అయితే ఇట్లా ఇచ్చేది త్రిశూలము. కానీ ఇక్కడ కింద పడుతుందేమో అని మనకి ఇంకా పెట్టలేదు త్రిశూలం అయితే. సో మెయిన్గా నాకు నచ్చిందంటే బుల్ అయితే బుల్ మీద నించొని అయితే ఉంటుంది అమ్మవారు. ఇంకొకటి మనకి సింహంపై అయితే కూర్చొని అయితే ఉండదు. అడ్రస్ చూసుకుంటే అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి గులాబ్ శ్రీనివాస్ అతను అయితే ఉన్నాడు. సో ప్రతిసారి మనకి గులాబ్ శ్రీనివాస్ అన్న అయితే మనకి ఆర్గనైజ్ అయితే చేస్తారు. ఇంకొకటి అడ్రస్ చూసుకుంటే ఇక్కడ మనకి 25th ఇయర్ అంటే 25th ఇయర్ సెలబ్రేషన్స్ 25 సంవత్సరాల నుంచి అయితే పెడుతున్నారు ఈ అమ్మవారిని అయితే. అంటే కొంచెం ఫీట్ పెంచుకుంటా మనకి 25 సంవత్సరాల నుంచి అయితే పెడుతున్నారు. ఇంకోటి ఇక్కడ ఎటు విపిజీ గ్రౌండ్ మనకి సాయిబాబా టెంపుల్ మనకి ఇట్లా లొకేషన్లో కొట్టినా మనకైతే లొకేషన్ అయితే వస్తుంది. సో ఇలా యూత్ పేరు వచ్చేసరికి అయితే శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి యూత్ పేరు. ఓకే, మీకు ఒకసారి అయితే వైడ్ యాంగిల్ పెట్టి మళ్ళీ ఒకసారి అయితే చూపెడతాను మా అమ్మవారు అయితే ఏ విధంగా అవుతుంది అనేది. సో అమ్మవారికి చూసారు కదా, మన వైడ్ యాంగిల్లో పెట్టి చూస్తే అయితే ఏ విధంగా అయితే ఉందనేది. సో చాలా అంటే చాలా పెద్దగా అయితే కొడుతుంది. మీరు తప్పకుండా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఈసారి అమ్మవారికి దర్శనం చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఖాళీ ప్లేస్లో అయితే పెట్టారు. ఇంకా దర్శనం గిట్ట దగ్గరికి మన అమ్మవారి దగ్గరికి కాళ్ళ పాదాల దగ్గరికి వచ్చేదాకా అయితే దర్శనం అయితే పోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఖాళీ అంటే ఖాళీ ప్లేస్ అయితే ఉంది. సో తప్పకుండా అయితే విజిట్ కాండి. అలాగే ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి చేతులలో చూడండి ఎన్ని రూపాయల త్రిశూలాలు అయితే పెట్టారనేది. సో చూసిరు కదా మనకి ఏ విధంగా అయితే ఉందనేది. సో ఇక్కడ మనకి కూర్చోడానికి గిట్ట చైర్లు అయితే పెట్టారు. ఒకసారి చూడండి, మనకు కూర్చోడానికి గిట్ట చైర్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఖాళీ గ్రౌండ్ అయితే ఉంది. మీరు ఇక్కడికి వచ్చి జరిసే కూర్చున్నా మీకైతే ఏమైతే కాదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు కంప్లీట్గా అయితే వీడియో అయితే చూపెట్టాను కదా, అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.